హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి వెజిటేబుల్ పులావ్ రైస్ అలాగే గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం వెజిటేబుల్ పులావ్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి హాట్ వాటర్ తీసుకొని అందులోకి మిల్లీ మేకర్ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మరొక బౌల్లోకి హాట్ వాటర్ తీసుకొని ఇప్పుడు ఇందులోని ఈ విధంగా రఫ్గా చాప్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలుని చాప్ చేసి తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే బీన్స్ కూడా చాప్ చేసేసుకోవచ్చు. బీన్స్ కూడా తీసుకోవచ్చు వెజిటేబుల్స్లోనే. ఈ విధంగా అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 3 నుంచి 4 వరకు లవంగాలు యాడ్ చేసుకోవాలి. అలాగే తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం కట్ చేసి తీసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత ఇవి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ మనం ఇందాక హాట్ వాటర్లో వేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఈ వెజిటేబుల్స్ ఉడుకుతుండగానే మనం ఇందాక హాట్ వాటర్లో వేసుకున్న మిల్లీ మేకర్ ఉంది కదా, అది వాటర్ అంతా కూడా ఇలా హ్యాండ్తో స్క్వీజ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి 1 కప్ కర్డ్ వేసుకొని అందులోకి కొంచెం పసుపు, అలాగే సాల్ట్, ఇంకా కారం వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమాన్ని ఉడుకుతున్న వెజిటేబుల్స్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెమే తీసుకోవాలండి. ఇందులోని మనం కలుపుకున్న దాంట్లోనే హాఫ్ యాడ్ చేసుకోవాలి. మిగతా హాఫ్ నేను గ్రేవీ కర్రీలోకి యాడ్ చేస్తానన్నమాట. కాబట్టి హాఫ్ పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కలిసే విధంగా మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం స్క్వీజ్ చేసి తీసుకున్న మిల్లీ మేకర్ను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలాగే ఉడికించేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు రైస్ ఎంత తీసుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అదే బాస్మతి రైస్ అయినట్టయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు పెరుగు మిశ్రమంలోని సాల్ట్, కారము అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు అది ఒకసారి టేస్ట్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మరిగించుకున్న తర్వాత మనము కడిగి తీసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. అదేవిధంగా కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని కూడా శుభ్రంగా కడుక్కొని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని దించేసుకుంటే వేడివేడి వెజ్ పులావ్ రైస్ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఈ వెజ్ పులావ్ రైస్లోకి గ్రేవీ కర్రీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 3 నుంచి 4 లవంగాలు కూడా యాడ్ చేసేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక కలుపుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని అదే బౌల్లోని కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసేసుకొని ఇంకొక 5 నిమిషాల వరకు ఉడికించేసుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని ధనియా పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించేసుకొని దించుకుంటే వేడివేడిగా వెజ్ పులావ్ రైస్లోకి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.